హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియో ఫైల్ డిజైన్స్. ఈరోజు నేను ఒక చిన్న టిప్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే బ్లౌజెస్ ఎన్ని స్టిచ్ చేసినా కూడా మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ కరెక్ట్గా షోల్డర్స్ భుజాలు మాత్రం రెండు వైపులా జారిపోతూ ఉంటాయి. అది జారకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అంతా కట్ చేసిన తర్వాత దాన్ని మనం బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టుకొని 2 ఇంచెస్ అనేది ముందు పట్టి వస్తుంది కాబట్టి దానికోసం ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ మార్కింగ్ అంతా నార్మల్గా బ్లౌజ్ కటింగ్కి ఎలా చేస్తామో అలానే మార్కింగ్ అంతా చేసుకోవాలి. మొత్తం నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ అనేది అంతా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసింది, అది ఒకసారి చూడండి. ఫస్ట్ ఫ్రంట్ అంతా ఇలానే చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు భుజాలు జారకుండా ఉండాలంటే ఈ నెక్ వైపుకి ఒక 0.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా నెక్ వైపుకి, ఇది షోల్డర్ సైడ్, ఇదేమో నెక్ సైడ్ కదా. నెక్ సైడ్ ఈ లైన్ని 0.5 ఇంచెస్ పెంచుకోవాలి. అలానే ఇటువైపు కూడా ఒక 0.5 ఇంచెస్ ఇటు తగ్గించాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం బ్లౌజ్ అంతా 0.5 ఇంచెస్ ముందుకు వస్తుంది. అన్ని వైపులా ఇలా 0.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 0.5 ఇంచెస్ లైన్ మార్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ముందు మనం 6 ఇంచెస్, మీరు ఎంతో కొంత ఆర్మ్ డౌన్ పెట్టుకుంటారు కదా, అంతే ఆర్మ్ డౌన్ తోటి మళ్ళీ ఒక లైన్ డ్రా చేసి ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఏంటంటే దీన్ని మార్కింగ్ అనేది మళ్ళీ చేసుకోవాలన్నమాట ముందులాగే. కానీ ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి కొంచెం డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ నెక్ ఎంత కావాలి, ఎంత డీప్ కావాలి అనేది చూసుకోవాలి. నేను 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సింపుల్గా మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఇటు ఉంటుంది. అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫోర్స్ చేసి ముందుకు లాగుతుంది, దానివల్ల షోల్డర్ అనేది జారిపోదు అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. అలానే ఇంకొక టిప్ ఏంటంటే, ఈ బ్లౌజ్ అనేది నెక్ వైపు ఒక 1/2 ఇంచు వరకు ఇలా కిందకి డ్రా చేసుకోవాలి స్లాంట్గా. ఇక్కడ కూడా కొంచెం స్లాంట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఈ 3 కానీ టిప్స్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మన బ్లౌజ్ అనేది జారిపోదు. దీని తర్వాత మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మనం కింద షేప్ పట్టీ కోసం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.